హలో అండి. ఈ వ్లాగ్లో నేనేం రెసిపీస్ కాదండి, ఓన్లీ మా మామయ్య గారి బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఎలా చేసామన్నది షేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మామయ్య గారికి హారతది ఇచ్చేసాం మేమందరం కూడా. జస్ట్ అప్పటికప్పుడు అనుకొని చేసామండి, ముందైతే ప్లాన్ ఏం చేసుకోలేదు. సో కేక్ కూడా నేను స్విగ్గీలో ఆర్డర్ చేశాను. జస్ట్ ఒక 1 kg కేక్ అనమాట. ఒక 20 మెంబర్స్ దాకా గ్యాదర్ అయ్యాము. అంతా మా ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు ఎవరిని మనం ఇన్వైట్ చేయలేదన్నమాట. సో కేక్ అయితే ఐస్ కేక్ ఆర్డర్ చేసామన్నమాట. చాలా బాగుంది. ఇంకా మావయ్య గారికి వైట్ పంచ టవల్ తీసుకొచ్చాను బయట నుంచి. యాక్చువల్గా ప్యాంట్ షర్ట్ కుట్టిస్తానంటే ఆయన వద్దన్నారు. ఏదైనా టీ షర్ట్ తీసుకుందామన్నా కూడా టైం లేకుండే. సో ఇంకా దాంతో మేనేజ్ చేసామన్నమాట. సో కేక్ అయితే బ్లాక్ కరెంట్ ఆర్డర్ చేశాను. చాలా బాగుంది కేక్, అందరికీ నచ్చింది. ఇంకా ఫుడ్ అది కూడా బయట నుంచి ఆర్డర్ చేశాము. ఫుడ్ వీడియో అది నేను ఇంకేం షూట్ చేయలేదన్నమాట. జస్ట్ ముందు హారతది ఇచ్చాము, తర్వాత కేక్ కట్ చేసాము. ఇదే సరిపోయింది టైం అంతాను. సో మా మావయ్య గారు ఏజ్ వచ్చేసి 97 కంప్లీటెడ్ అండి. 98లోకి వచ్చారనమాట. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మా మావయ్య గారి ఆరోగ్యం చాలా బాగుంటుందండి. సూపర్ ఆరోగ్యం అనమాట ఆయనకి. అసలు ఆయనతో నడకలో కానీ మాటల్లో కానీ దేనితో మనం పోటీ పడలేము. ఆయన చాలా ఇన్స్పిరేషన్ అనమాట మనందరికీ కూడాను. ఆయన ఏజ్కి, ఆయన ఉండే విధానానికి మనం కూడా సరితూగలేం అనమాట. అంత బాగా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంత చిన్న వస్తువు కూడా బయటికి పోనివ్వరండి. చాలా జాగ్రత్తగా దాస్తారనమాట ఏదైనా కూడా. సో ఇక్కడైతే మేము క్లాప్స్ కొడుతున్నాము. 97 క్లాప్స్ కొట్టాము. అన్ని క్లాప్స్ కొట్టే వీడియో మొత్తం రాగా పెట్టేస్తే మీకు బోర్ కొడుతుందని లాస్ట్ 7 క్లాప్స్ మాత్రం నేను ఉంచేసానమాట, వాయిస్ కట్ చేయకుండా. మిగతా దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ మేమైతే హోమ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామండి. ఇక్కడ మాకు చాలామంది ఇళ్లలో కుక్ చేసి పంపిస్తూ ఉంటారు. మనం ఒక 2-3 అవర్స్ ముందు చెప్తే చాలు, 1 డే ముందు కూడా అవసరం లేదు. అప్పటికప్పుడు మేము ప్లాన్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నాము, ఎలా ఉంటుందో అనుకున్నాము. బట్ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడా. ఫ్రైడ్ రైసు, ఇంకా మేతి చమన్, కాజు పన్నీర్ కర్రీ, ఇంకా పుల్కా ఆర్డర్ చేసాము. సో అందరికీ బాగా నచ్చింది. సో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. సో ఇంకా కేక్ కట్ చేస్తున్నారు. మామయ్య గారికి 97 కంప్లీటెడ్ కదండి. బట్ అలా ఉండరనమాట, 80స్లో ఉన్నట్టుగా ఉంటారు. మనమేమో మన ఏజ్కి ఒక 5 to 6 ఇయర్స్ ఎక్కువ కనిపిస్తాము. కానీ ఆయన ఏజ్కి ఆయన అయితే మాత్రం ఒక 10 ఇయర్స్ తగ్గించి కనిపిస్తారు. చూడండి, అసలు అంత ఏజ్డ్ లాగా ఉన్నారా? లేరు కదా. సో ఇక్కడైతే ఐస్ కట్టేసిందండి బాగా కేక్ అంతా కూడాను. సో అందుకని ఒకసారి చేత్తో పట్టుకొని కట్ చేపిస్తున్నాను. సో ఇంకా చిన్న ముక్క తీసుకొని ఇంకా ఆయనకి పెట్టేసి మిగతాదంతా కూడా ఫుడ్తో పాటు సర్వ్ చేసుకుందామని కేక్ అంతా కూడా ఇంకా పక్కన పెట్టించేసామన్నమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు వాళ్ళు టక్కన ఏదైనా చేయి పెడతారు ఎందుకులే అని చెప్పి. కానీ మేము ఐవాకోలో ఆర్డర్ చేసాము. కేక్ అయితే కాస్ట్ పరంగా కొంచెం ఎక్స్పెన్సివే, కానీ టేస్ట్ వాళ్ళు ఇచ్చే విధానం అది చాలా బాగుంది. మొత్తం అంతా కూడా చాలా ప్యాకింగ్ కానీ ఏదైనా కూడా చాలా బాగా ఇచ్చారనమాట. సో మనం ముందేమీ ఆర్డర్ చేయలేదు కాబట్టి నేమ్ అది కూడా ఏం రాయించలేదు, లేకపోతే ఎప్పుడు నేమ్ రాయిస్తాము. ఇంకా నేను అప్పటికప్పుడు ఆర్డర్ చేయడం వల్ల అదంతా కుదరలేదనమాట. సో ఇదండి మా మావయ్య గారు పుట్టినరోజు వేడుకలు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్.